అయితే ఇప్పటికైనా ఏపీలో సినీ ఇండస్ట్రీ చెన్నై, ముంబై, హైదరాబాద్గా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటారు? ఏం చేస్తే ఏపీలో కూడా ఇండస్ట్రీ అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారు? ఇదే చెప్పారు కదా, ఏపీలో డెవలప్ అవ్వాలంటే ప్రణాళిక కావాలి. అందరు హీరోలు వాళ్ళ ఒక సినిమా తెలంగాణ అయితే ఒక సినిమా ఆంధ్ర అని వాళ్ళు కండిషన్ పెట్టుకుని మొదలైతే అప్పుడు ఈ 10 మంది 20 మంది హీరోల్లో 10 మంది హీరోల సినిమాలు రెగ్యులర్గా అక్కడ జరుగుతూ ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి జరుగు. సో ఎప్పుడైతే హీరోల సినిమాలు అక్కడ జరుగుతూ ఉంటాయో అట్మాస్ఫియర్ పెరుగుద్ది. సో అందరూ మిగతా చిన్న సినిమాలు కూడా కొంతమంది వస్తారు, చిన్న సినిమాలుగా జరుగుతుంది కదా మనం వెళ్ళి చేద్దామని వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ గవర్నమెంట్ చిన్న సినిమాలు తీసే వాళ్ళకి 100 ప్రింట్స్ లోపు 100 స్క్రీన్స్ లోపు చేసే వాళ్ళకి ఇది 50 లక్షలు సబ్సిడీ ఇస్తామని, ప్లస్ వాళ్ళకి అన్ని చోట్ల రెడ్యూస్డ్ రేట్స్ షూటింగ్ స్పాట్స్ కానీ గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ అన్ని చోట్ల రెడ్యూస్డ్ రేట్స్లో ఇస్తామని. బి క్లాస్ పెట్టండి, ఏ క్లాసు ఒక రేటు, బి క్లాసు అంటే బి సెక్షన్, బి క్లాస్ అంటే క్లాస్ తక్కువ అని కాదు, ఈ మోడరేట్ సినిమాలు బడ్జెట్ సినిమాలు అని వాళ్ళకు ఒక రేటు. ఇట్లాంటి ఫెసిలిటీస్ వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేస్తే ఇండస్ట్రీ ఒక దశాబ్ద కాలంలో మళ్ళీ ఆ లెవెల్ హైదరాబాదు చెన్నై లెవెల్కి ఒక దశాబ్ద కాలంలో పెరుగుద్ది. ఇది చేయటానికి చిత్తశుద్ధి కావాలి. ఆస్తుల కోసమే కాకుండా కేవలం మా ల్యాండ్లో ఉంటే మేము వచ్చేస్తే అయ్యే జరగదు. ల్యాండ్లు ఇచ్చినాక ఎన్నో సంవత్సరాలు కానీ ఎప్పుడో 2014లో రామానాయుడు గారికి ల్యాండ్ ఇచ్చారు, ఏమైంది? వచ్చారా? రారు. అది వర్కర్స్ రాకుండా వర్కర్స్, ఎందుకంటే నేను అక్కడ వర్కర్స్ రాకపోతే ఇక్కడ నుంచి నేను వర్కర్స్ అందరినీ వేసుకుని వెళ్ళి 60 మంది యూనిట్ని వేసుకెళ్ళి వీళ్ళకి రూములు, లాడ్జింగ్లు, ఫెసిలిటీస్ అన్నీ నేను ఏర్పాటు చేసి నేను సినిమా తీయాలంటే అవ్వదు. ఓకే, వర్కౌట్ అవ్వదు ఇవాళ ఉన్న మార్కెట్ పొజిషన్లో. అది పెద్ద సినిమాలకు వర్కౌట్ అవ్వదు. ఓకే, పెద్ద సినిమాలకు వర్కౌట్ అవుతుంది, చిన్న సినిమాలకు. అందుకని నేను హీరోల కిందకు వస్తే ఆ పెద్ద సినిమాలు అక్కడ జరుగుతూ ఉంటే దాని మించి వల్లే ఈ చిన్న కొంతమంది ఉత్సాహపడి వస్తారు. అప్పుడు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి, ఓకే మనం వెళ్ళొచ్చు. మనకి సినిమా 50 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు, ప్లస్ రేట్స్లో మనకు కన్సెషన్ ఉంది. ఆ పెద్ద సినిమా 1000 రూపాయలు కడతాంటే మనం 500 కడుతున్నాం, ఓకే మనకు కొంచెం వర్కౌట్ అవుద్ది అని టైట్గా లిమిటెడ్గా ప్లాన్ చేసుకుని వెళ్ళి టక్కర 15 రోజులు ఇట్లా సినిమాలు మొదలవుతాయి. ఆ మొదలవుతున్న కొద్దీ కళాకారులు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అట్లా ఒక దశాబ్ద కాలంలో బ్రహ్మాండమైన ఇండస్ట్రీ వస్తుంది. మనది ఎడారి కాదు, ఆంధ్ర రాష్ట్రం అనేది ఎడారి కాదు కళాకారులకి. కళాకారుల యొక్క పుట్టిల్లు తెనాలి అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, రాజమండ్రి కళాకారుల పుట్టిల్లు అది. కృష్ణా జిల్లా అవ్వచ్చు, మహామహా రచయితలు కళాకారులు ఉన్న గడ్డ అది. సో ఆ కళామతల్లి బిడ్డలు అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరినీ మనం లైన్లోకి తెచ్చుకుని పని చేయించుకోవాలంటే మనం అక్కడికి వెళ్ళాలి. అది అవన్నీ చేయాలి, ప్రభుత్వం చేయాలి, ఇండస్ట్రీ దాని మీద చిత్తశుద్ధితో ఉండాలి, విశ్వాసం ప్రకటించాలి. చిత్తశుద్ధి కన్నా విశ్వాసం. మనం ఆంధ్ర ప్రేక్షకులు ఇస్తున్న సొమ్ము తింటున్నాము, ఒట్టి తెలంగాణ ప్రేక్షకులు అయితే ఇస్తున్నదే కాదు, మనం ఈ వేళ సొమ్ము కూడా తింటున్నాం. వాళ్ళ కష్టాధితో మనకు అభిమానం కొద్ది మన సినిమాను చూస్తున్నారు. ఆ డబ్బులే మనకు అన్నంగా మనం తింటున్నాం. మనం తినే ప్రతి ముద్దలో ఆంధ్ర ప్రేక్షకుల యొక్క సొమ్ము ఉంది కనుక వాళ్ళకి మనం రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే బాధ్యత, అనే విశ్వాసం మనలో ఉండాలి. ఆ విశ్వాసం ఉండి ఆ చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ అవుతాయి. కానీ స్టార్ హీరోలు వెళ్ళినా, స్టార్ ప్రొడ్యూసర్స్ వెళ్ళినా వాళ్ళ యొక్క మూవీల కోసం, ఆ మూవీ ప్రమోషన్స్, బెనిఫిట్ షోల కోసమే వెళ్తున్నారు తప్ప ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవ్వాలనేటువంటి ప్రణాళికతో ఎవరు ముందుకు వచ్చే అవకాశం ఉందంటారు? అసలు ఎవరు రావాలంటారు ఇంతకు మించి? ఇప్పుడు వాళ్ళెవరు రారు, మా పెద్దవాళ్ళు ఎవరు ఉన్న పేరుకి పైకి మేము ఇండస్ట్రీ తరపున అని చెప్తారు, కానీ ఈ చిన్న సినిమా సమస్యల గురించి మాట్లాడరాళ్ళు. చిన్న సినిమాకి డెవలప్మెంట్కి ఏం కావాలి, ఏం చేయాలి, వాళ్ళకి సబ్సిడీ ఇవ్వండి. నంది అవార్డులు ఎందుకు ప్రోత్సహించలేదు? ఇప్పుడు చంద్రబాబు 14 నుంచి 19 దాకా చంద్రబాబు ఎందుకు నంది అవార్డులు ఇవ్వాల? ఆ తర్వాత జగన్ ఇవ్వాల. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడన్నా మొదలెట్టాలిగా. ఇస్తే ఇక్కడ ఇండస్ట్రీ ఉంటే కదా. మీరు తెలంగాణలో జరుగుతున్న ఇండస్ట్రీకి ఇక్కడ ఇస్తారు అవార్డులు కదా, ఎవరుగా?
సో ఇక్కడ ఇండస్ట్రీ పెరగాలి కదా, పెరగడానికి ఇవన్నీ చేయాలి కదా. సో హీరోలు వీళ్ళు పెద్ద హీరోలందరూ వాళ్ళని తప్పు చెప్పరు, వాళ్ళు మరి వాళ్ళని బట్టి వాళ్ళ ఉన్న ఇమేజ్ని బట్టి వాళ్ళకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ని బట్టి వాళ్ళకి కోట్లు ఇస్తున్నారు. వాళ్ళ సినిమాలు వాటిని బతికించుకుని బాగు బాధ్యత వాళ్ళది కనుక వాళ్ళు ఉంటారు, దాని తప్పులేదు. కానీ సెకండరీ ఇండస్ట్రీని బతికిస్తున్నది ఎవరు? ఇండస్ట్రీని బతికిస్తున్నది 200 చిన్న సినిమాలు. ఈ 200 చిన్న సినిమాలు బతికితో ఉంటేనే ఇండస్ట్రీ మొత్తం బతుకుతుంది. సో ఈ చిన్న సినిమాలకు కావాల్సిన అవసరాలు ఏంటి, ఇవన్నీ ముందుకు తీసుకెళ్లాల్సింది, చర్చించాలి. ఒక మాటలో నేను చెప్పేయటం కాదు, ఇప్పుడు చెప్తున్నాం ఇస్తాను, కానీ అది చర్చించాలి. కూర్చొని కమిటీ వేసి ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ డెవలప్మెంట్కి కావలసిన విషయాలు గుర్తించండి ఒక కమిటీ వేయాలి. ఒక కమిటీ వేసి అటు ప్రభుత్వ తరపున కొంతమంది, ఇండస్ట్రీ తరపున కొంతమంది ఉంటే, ఎందుకంటే ఇండస్ట్రీ తరపున మాత్రం మాకు అది కావాలి ఇది కావాలంటే అది ప్రభుత్వ పరంగా కుదరకపోవచ్చు. సో ప్రభుత్వ పరంగా కూడా ఉంటే మీటింగ్లో ఏం కావాలి, ఏ సాధ్యాసాధ్యాలు ఏంటి, సో కమిటీలో డిసైడ్ అవుతుంది. ఈ సాధ్యాసాధ్యాలు ఇది ప్రభుత్వం చెయ్యొచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇది చేసిందంటే మిగతా వాళ్ళు అడుగుతారండి, సినిమా ఫీల్డ్కి అన్ని ఫెసిలిటీస్ అంటే మాకెందుకు ఎవరు అని ప్రతి వాళ్ళు అడుగుతారు. మాకెందుకు ఎవరు, సినిమా ఫీల్డ్ వాళ్ళ కోటీశ్వర్లు వాళ్ళకి ఇస్తారు అంటారు. కనుక ఇవన్నీ అంటే ప్రభుత్వంతో కమిటీ వేయాలి, కమిటీ చర్చించాలి. అంత సిన్సియర్గా మన వాళ్ళు చేయలేదు, ఇంతవరకు చేస్తారని నమ్మకం కూడా నాకు లేదు.